అందరికీ నమస్తే. దసరా పండుగ లోపే క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్‌లో మార్పులు, చేర్పులు ఇవన్నీ ఉంటాయనేది ఒక పెద్ద చర్చ నడుస్తుంది. నిజానికి దసరా అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. 12 తారీఖు దసరా. ఇంకొక 5, 6 రోజులు అటో ఇటో దసరా. రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీ పోతున్నారు. 6వ తారీఖున ఢిల్లీ పోతున్నాడు ఆయన. క్యాబినెట్‌లో ఇంకొక 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మనకు తెలుసా ఆ విషయం. ఆ 6 బెర్తులో ఎవరొస్తారు అనే దానికన్నా ఇప్పుడున్న వాళ్ళలో ఎవరిని మార్చబోతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ చర్చ నడుస్తుంది ఇప్పుడు. ఉన్న వాళ్ళలో ఎవరిని మార్చబోతున్నారు? అంటే వాళ్ళు నిజానికి మంత్రులై సంవత్సరం కూడా కాలేదు. కానీ ఆల్రెడీ కొంత కొండా సురేఖ లాంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత కాంగ్రెస్‌కి ఇబ్బందిగా మారింది పరిస్థితులు. ఒక ఇండస్ట్రీయే కాంగ్రెస్‌ను వ్యతిరేకించే స్టేజ్‌కి వచ్చింది. కొండా సురేఖ మీద ఎట్టి పరిస్థితుల్లో చర్యలు తీసుకోవాల్సిందే, ఆమెను తప్పించాల్సిందే అని కొంతమంది బహిరంగంగానే మాట్లాడుతున్నారు. మరి వాళ్ళ కొండా సురేఖను మారిస్తే ఆమె ప్లేస్‌లో ఎవరొస్తారు? లేకపోతే కోమరెడ్డి వెంకరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వీళ్ళిద్దరిది ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఒకటి నడుస్తుంది. కోమరెడ్డి వెంకరెడ్డిని తప్పిస్తే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రివర్గంలో ఉంటాడు. కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డిని వద్దు అనుకుంటే కోమరెడ్డి వెంకరెడ్డి మినిస్టర్గా కొనసాగుతాడు. ఇద్దరిలో ఒకరే ఉంటారు క్యాబినెట్లో. కోమరెడ్డి బ్రదర్స్‌లో ఒకరే ఉంటారు అనేది మనకు ఢిల్లీ నుంచి ఇక్కడ నుంచి రోజు ఢిల్లీకి పోతున్న వాళ్ళు, వస్తున్న వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవి. కోమరెడ్డి వెంకరెడ్డిని తప్పిస్తే ఏంది? తప్పిస్తే కోమరెడ్డి ఊరుకుంటాడా మరి? అంటే ఆయనకు ఏదో కోఆర్డినేటర్ పదవి ఇస్తారు అనేది చర్చ నడుస్తున్నది. కోఆర్డినేటర్ పదవి అంటే ఇక్కడున్న కాంగ్రెస్ గ్రూపులన్నింటినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఒక ఇన్ఛార్జ్ అనమాట. ఇక్కడ ఒక ఇన్ఛార్జ్గా ఉంటాడు. హైకమాండ్కి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించడం, ఇవ్వడం, హైకమాండ్ చెప్పింది ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం, అవన్నీ కూడా కోమరెడ్డి వెంకరెడ్డికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఒకవేళ కోమరెడ్డి వెంకరెడ్డి అట్లా కోఆర్డినేటర్గా ఇస్తే ఇక రాజగోపాల్ రెడ్డికి లైన్ క్లియర్ అయినట్టే అనేది ఒక చర్చ నడుస్తుంది. దాంట్లో ఇంకొక చర్చ కూడా ఉంది. రాజగోపాల్ రెడ్డికి ఆల్రెడీ రాహుల్ గాంధీ చెప్పేసిండు నీకు మంత్రి పదవి ఛాన్స్ లేదు అంటే ఈయన ఏదో బిజినెస్ డీల్ అడిగిండ్రు అనే చర్చ కూడా ఉంది. ఏం బిజినెస్ అడిగిండ్రు, ఏం పాడైందో. రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు గతంలో ఉన్నది ఏంటంటే ఇద్దరిలో ఎవరో తెలుసుకోవాలి. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కావాలంటే ఖచ్చితంగా మంత్రి పదవికి కోమరెడ్డి వెంకరెడ్డి రాజీనామా చేయాల్సిందే అని ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళే ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళందరూ కూడా కండిషన్స్ పెట్టిండ్రు. హైకమాండ్ దగ్గర కూడా ఆ కండిషన్ పాస్ అయింది. ఎవరో ఒకరే ఉండాలి క్యాబినెట్లో ఉండేది ఫస్ట్ నుంచి ఉన్న చర్చ. అక్కడ ఒక చర్చ నడుస్తుంది. రెండోది ఏంటంటే కొండా సురేఖ అవుట్ అనే వార్తలు తీవ్రంగా వస్తున్నాయి. కొండా సురేఖను తప్పించబోతున్నారు అని. నిజానికి కొండా సురేఖ మొన్నటిదాకా నో కాంప్లైంట్స్ కొండా సురేఖ పైన. కానీ ఎప్పుడైతే ఈ ఇష్యూ వచ్చిందో, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసి కొండా సురేఖ మాట్లాడినరో, నాగార్జున ఫ్యామిలీని టార్గెట్ చేసి మాట్లాడినరో, మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా, సమంత విషయంలో ఇబ్బంది పెట్టే పడే విధంగా, ప్లస్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న మహిళలందరినీ ఒక మూటన కట్టి వాళ్ళందరూ ఇబ్బంది పడే విధంగా వ్యవహరించిన తర్వాత సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన రిఫ్లెక్షన్ చూసినాం కదా మనం. చూసిన తర్వాత జాతీయ స్థాయిలో కూడా కొండా సురేఖ మీద తీవ్రమైన అసంతృప్తి, వ్యతిరేకత ఇవన్నీ కూడా వచ్చినాయి. ఏకంగా ప్రియాంక గాంధీ ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో, ఒక మహిళా మంత్రి ఇంకొక మహిళను ఇట్లా మాట్లాడొచ్చా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అటు ప్రియాంక గాంధీ, అటు సోనియా గాంధీ, అటు ఇందిరాగాంధీ పేరు చెప్పుకోను కదా వీళ్ళు ఉండేది. అట్లాంటి కాంగ్రెస్కు మహిళల్ని అవమానించే విధంగా మాట్లాడడం అనేది అది నిజంగా కాంగ్రెస్ స్టైల్ కాదు. అది కాంగ్రెస్లో అంత దారుణంగా ఉండరు. మరి ఆమె ఆవేశంగానో ఆగ్రహంగానో మాట్లాడిండ్రు. కనీసం క్షమాపణ చెప్పలేదు, సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఇంకా ఇప్పటికి కూడా. ఈ విషయంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారు అనేది ఆల్మోస్ట్ సోషల్ మీడియా అంతా కూడా కోడై కూస్తున్నది. ఆమెను తప్పిస్తే నెక్స్ట్ ఆది శ్రీనివాస్కి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే మేడం పద్మశాలి క్యాస్ట్ను క్లైమ్ చేసుకున్న మున్నూరు కాపు, ఆయన కొండ మురళి మున్నూరు కాపు కాబట్టి మున్నూరు కాపు కోట కింద బహుశా ఆది శ్రీనివాస్కి అవకాశం ఉండొచ్చు. వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆయన నిజంగా యాక్టివ్గా ఉన్నాడు. ఫస్ట్ నుంచి గెలిచిన మరుసటి నుంచే కాంగ్రెస్ మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా మాట్లాడుతున్నాడు రోజు ప్రెస్ మీట్లు పెట్టి. కాబట్టి ఆది శ్రీనివాస్కి అవకాశం ఉండొచ్చు కొండా సురేఖ ప్లేస్లో. మహిళనే ఉండాలని ఏం లేదు, మహిళలు ఇంకా వేరే వాళ్ళు కూడా ఇవ్వచ్చు తర్వాత అవసరం పడి. లేకపోతే ఒకటే మహిళతో సీతక్క ఉంటారు ఆల్రెడీ, ఒక మహిళతో కూడా నడవచ్చు, క్యాబినెట్కి ఇబ్బంది ఏమి ఉండదు అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎనీవే దసరా దమ్కి అంటున్నాను నేను. అందుకే దసరా దమ్కీలో దీనిలో ధమాకా ఉంది, దమ్కి ఉంది. ధమాకా అంటేనేమో కొత్తగా వచ్చిన వాళ్ళకి ధమాకా ఇట్లా తోకలు కట్ చేస్తే దమ్కి అవుతుంది. ఈ దసరా ధమాకానో దసరా దమ్కియో ఎవరెవరికి ఏం కాబోతుందో కానీ మొత్తానికి ఏదో జరగబోతుంది. వ్యవస్థ క్యాబినెట్కి సంబంధించిన వ్యవహారం అంతా జరగబోతుంది. ఇలా కోమరెడ్డి వెంకరెడ్డి, కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా సురేఖ వీళ్ళ వ్యవహారం అయితే ఏదో ఒకటి ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మొత్తం 6 ఖాళీగా ఉన్నాయి. 6లో కొన్ని 3 ఫైనల్ అయినాయని చెప్తున్నారు కానీ ఏది ఫైనల్ కాలేదు.
పార్టీ సీనియర్లు ఒక లిస్ట్ ఇచ్చిండ్రు, రేవంత్ రెడ్డి ఇంకొక లిస్ట్ ఇచ్చిండు. ఎవరి మనుషులు వాళ్ళే, ఎవరి గ్రూపు వాళ్ళదే, అన్ని గ్రూపులుగా విడిపోయి ఉన్నది ప్రస్తుతం. బయటికి మనకు కనిపించేది ఒకలాగా ఉంది కానీ ఎవరి గ్రూప్ వాళ్ళదే, ఎవరి వ్యవహారం వాళ్ళదే. చూద్దాం ఏం జరుగుతుందో. బట్ ఇప్పటివరకు నా అప్డేట్ అయితే ఇది. దసరా పండుగ లోపు అయిపోతుంది అంటున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.